హై గైస్, వెల్కమ్ టు క్రిక్ చాట్ వెంకటేష్. T20 వరల్డ్ కప్లో టీమిండియాకి బ్రహ్మాండమైన బోణి లభించింది. తమ ఫస్ట్ మ్యాచ్లో ఐర్లాండ్ని 8 వికెట్స్ తేడాతో ఓడించారు. అవసరమైన లక్ష్యాన్ని 97 రన్స్ జస్ట్ 12.2 ఓవర్స్లో సాధించారు. ఎలాంటి తడబాటు లేదు, ఎలాంటి తొట్టుపాటు లేదు. టోటల్గా డామినేట్ చేశారు. టాస్ గెలవడం కూడా ఇండియా కలిసి వచ్చింది అనే ట్రికీ వికెట్ వన్స్ అగైన్, విచ్ వాస్ నాట్ ఎట్ ఆల్ గుడ్ ఫర్ T20 ఆర్ ఎనీ క్రికెట్ మ్యాచ్. అలాంటి పిచ్ పైన మన బౌలర్స్ చాలా మంచి పర్ఫార్మెన్స్, చాలా ఎఫిషియంట్ పర్ఫార్మెన్స్ బౌలర్స్ నుంచి, ఫీల్డర్స్ నుంచి. దానివల్ల 96 రన్స్కే రెస్ట్రిక్ట్ చేశారు ఐర్లాండ్ని. 16 ఓవర్లను వాళ్ళు ఆల్అౌట్ అయిపోయారు. ఆ టార్గెట్ని ఎలాంటి ఇబ్బందులు లేకుండా విరాట్ కోహ్లీ తొందరగా అవుట్ అయినప్పటికీ ఇండియా మేనేజ్ టు గెట్ టు ద టార్గెట్ వితౌట్ ఎనీ హికప్స్. రోహిత్ శర్మ 50 చేశాడు. ఇటీవల కాలంలో అతని ఫామ్ అంత గొప్పగా లేదేమో అని మనకు ఒక బెంగ ఉండింది. ఎందుకంటే ఐపీఎల్ సెకండ్ ఫేజ్లో అతనికి అంత గొప్పగా ఆడలేదు. తర్వాత ప్రాక్టీస్ మ్యాచ్లో కూడా అతను ఎక్కువ రన్స్ చేయలేదు, ఇదే మైదానంలో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్లో. బట్ ఇక్కడ మాత్రం అతను ఒక 50 చేశాడు. మంచి స్ట్రైక్ రేట్, 140 స్ట్రైక్ రేట్తో 3 సిక్స్లు 4 ఫోర్లు కొట్టాడు. సో మంచి స్టార్ట్ లభించింది. అలాగే ఇండియాకి చాలా కాలం తర్వాత ఇండియాకి మ్యాచ్ ఆడుతున్న రిషబ్ పంత్ కూడా చివరి దాకా నిలబడ్డాడు. అండ్ హీ ఆల్సో ఇస్ వెరీ వెరీ ఇంప్రెసివ్. అతను కూడా ఒక 2 సిక్స్లు 2 ఫోర్లు కొట్టాడు. సో ఇద్దరు కలిసి ఇండియాని విజయానికి తీసుకెళ్లారు ఎలాంటి ఇబ్బంది లేకుండా. ఫస్ట్లీ అవర్ బౌలర్స్ డిడ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. హర్షదీప్ అండ్ సిరాజ్ స్టార్టెడ్ ది ప్రొసీడింగ్స్. ఆ పిచ్ మీద ఎక్స్ట్రా బౌన్స్ ఉంది. ఎక్స్ట్రా బౌన్స్తో పాటు అన్ఈవెన్ బౌన్స్ కూడా ఉంది. కొన్ని బాల్స్ చాలా లో అయిపోతున్నాయి, కొన్ని బాల్స్ టేక్ ఆఫ్ అవుతున్నాయి. బ్యాటింగ్ ఏమాత్రం ఈజీగా లేదు. ఈవెన్ ఇంజరీస్ కూడా అవుతున్నాయి. రోహిత్ శర్మ కూడా చేతికి దెబ్బ తగిలి 50 దగ్గర రిటైర్డ్ హర్ట్ కావాల్సి వచ్చింది. ఈవెన్ రిషబ్ పంత్కి చాలా దెబ్బలు లేదు. ఈవెన్ ఐర్లాండ్ బ్యాట్స్మెన్ కూడా వాళ్ళకి ఇంజరీస్ ఇన్ ద సెన్స్ బాల్ వాజ్ హిట్ ఆన్ ద వాళ్ళ గ్లౌస్ మీద తగలడం కానీ, బాడీ మీద తగలడం కానీ చూసాము. సో పిచ్ చాలా ఇబ్బందికరమైన పిచ్ అది. ఆ పిచ్ పైన ఆ కండిషన్స్ని మన బౌలర్స్ చక్కగా యూజ్ చేస్తున్నారు. బాల్ వాజ్ సీమింగ్ అరౌండ్, మంచి సీమ్ మూమెంట్ కూడా లభించింది. అలాంటి పిచ్ పైన మరి హర్షదీప్కి తన సెకండ్ ఓవర్లో, థర్డ్ ఓవర్ ఆఫ్ ది ఇన్నింగ్స్ 2 వికెట్లు వచ్చాయి. ఇద్దరు ఓపెనర్స్, పాల్ స్టర్లింగ్ని అవుట్ చేసి వాళ్ళ కెప్టెన్ని, అలాగే బల్బర్నీని కూడా అదే ఓవర్లో క్లీన్ బౌల్డ్ చేశాడు. అండ్ దట్ బాల్ జస్ట్ హెల్డ్ ఇట్స్ లైన్. సో బ్యూటిఫుల్ బౌలింగ్. హర్షదీప్ కండిషన్స్ చాలా చక్కగా యూజ్ చేస్తున్నాడు. ఈవెన్ ప్రాక్టీస్ మ్యాచ్లో కూడా అతను ఫస్ట్ స్పెల్లో 2 వికెట్స్ తీశాడు. అదే ఇక్కడ కంటిన్యూ చేశాడు. సో హర్షదీప్స్ ఫామ్ హ్యాస్ బీన్ వెరీ వెరీ ఇంప్రెసివ్. సిరాజ్ కూడా మంచి బౌలింగ్ వేశాడు. బుమ్రా 5th ఓవర్ తర్వాత వచ్చాడు. లాస్ట్ ఓవర్ ఆఫ్ పవర్ ప్లేలో ఏ టీం అయినా ఎక్కువ రన్స్ చేసే ప్రయత్నం చేస్తుంది. బట్ బుమ్రా కదా అక్కడ, బుమ్రా బోల్డే మెయిన్ ఓవర్. ఆ కండిషన్స్లో బుమ్రాకి అదే అన్నాడు, ఇలాంటి కండిషన్స్ ఉంటే బ్రహ్మాండంగా ఉంటుంది, ఫాస్ట్ బౌలర్స్ ఎంజాయ్, ఇండియా నుంచి వచ్చిన వాళ్ళు మరింత ఎంజాయ్ చేస్తారు. ఇండియాలో అంత ఫ్లాట్ కండిషన్స్ ఉంటాయి కదా. బుమ్రా మామూలుగా ఐపీఎల్లో ఫ్లాట్ పిచెస్ పైనే అంత అద్భుతంగా బౌలింగ్ చేసినప్పుడు ఇలాంటి ఫేవరబుల్ కండిషన్స్ టు ఫాస్ట్ బౌలర్స్ ఎందుకని అతను హీ బౌల్డ్ బ్యూటిఫుల్లీ. తన 3 ఓవర్స్ వేసినట్టున్నాడు, 6 రన్స్ ఇచ్చాడు, 2 వికెట్స్ తీశాడు. అండ్ బ్యూటిఫుల్ యార్కర్, సెకండ్ హాఫ్లో ఒక యార్కర్తో కూడా వికెట్ తీశాడు. సో బుమ్రా వాజ్ బ్రిలియంట్. సో వాజ్ హర్షదీప్. హార్దిక్ పాండ్యాకి 3 వికెట్లు వచ్చాయి. తన లాస్ట్ ఓవర్లో కొన్ని రన్స్ ఇచ్చినా హార్దిక్ పాండ్యా బౌల్డ్ వెరీ వెల్. సో అతను కూడా 3 వికెట్లు తీశాడు. సిరాజ్కి 1 వికెట్ వచ్చింది. సో ఇండియా పిచ్ని కూడా మన వాళ్ళు బాగా రీడ్ చేశారు. అంటే కండిషన్స్ అర్థం చేసుకుని దే వెంట్ విత్ జస్ట్ 2 స్పిన్నర్స్ అండ్ 4 సీమర్స్ ఇంక్లూడింగ్ హార్దిక్ పాండ్యా ఆఫ్ కోర్స్. సో ఇద్దరు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్ని ఆడించారు, అక్షర్ పటేల్ అండ్ జడేజా. మనం ప్రివ్యూలో కూడా చెప్పుకున్నాం ఏంటంటే ఆ టీంలో లెఫ్ట్ హ్యాండర్స్ లేరు, అందరూ రైట్ హ్యాండర్స్ ఉన్నారు. టాప్ ఆర్డర్ బ్యాటర్స్ అందరూ కూడా. సో అందుకని ఇద్దరు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్తో వెళ్ళారు. కుల్దీప్ని కూర్చోబెట్టారు. ఎందుకంటే బ్యాటింగ్లో డెప్త్ కావాలి, పిచ్ చాలా ట్రిక్కీగా ఉంది కాబట్టి ఇద్దరు లెఫ్ట్ ఆర్మర్స్తో వెళ్ళినట్టుగా ఉన్నారు, లెఫ్ట్ ఆర్మ్ ఆర్థడాక్స్ బౌలర్స్తో. సో అయితే స్పిన్నర్స్ 2 ఓవర్లు మాత్రం వేశారు. దాంట్లో అక్షర్కి 1 వికెట్ వచ్చింది అండ్ జడేజా జస్ట్ బౌల్డ్ 1 ఓవర్. సో పేసర్సే ఇండియా ఇన్నింగ్స్లో ఇండియా బౌలింగ్ చేసినప్పుడు 16 ఓవర్లు వేస్తే 14 ఓవర్లు పేస్ బౌలర్సే వేశారు. బికాస్ పిచ్ వాజ్ కండ్యూసివ్ టు పేస్ బౌలింగ్. బౌన్స్ ఉంది, ఆ సీమ్ మూమెంట్ ఉంది. సో అండ్ ఐర్లాండ్ బ్యాట్స్మెన్ ఎవ్వరు కూడా పెద్దగా రన్స్ చేయని పరిస్థితి.
ఎక్స్ట్రాస్ ఫర్ ది సెకండ్ టాప్ స్కోర్. గెరత్ డిలానీ వాళ్ళ ఆల్రౌండర్, అతను ఒక్కడే కాస్త చివరిలో కాస్త మెరుపులు మెరిపించాడు. 2 4లు 2 6లు కొట్టి 26 రన్స్ చేశాడు. ఎక్స్ట్రాస్ 15 సెకండ్ టాప్ స్కోర్. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు వాళ్ళు ఏ విధంగా బ్యాటింగ్ చేశారని. నోబడి హ్యాడ్ ఎనీ సబ్స్టాంటివ్ స్కోర్ అగేన్స్ట్ ఇండియా. సో వాళ్ళు ఏమాత్రం ఇంప్రెసివ్గా బ్యాటింగ్ చేయలేకపోయారు. అండ్ ఇండియా వాజ్ ఆల్ ఓవర్ దెమ్. మన బౌలర్స్ అందరూ కూడా చాలా కండిషన్స్ చక్కగా యూజ్ చేశారు. కొన్ని వైడ్లు ఎక్కువ పోయినాయి, బట్ ఆ పిచ్లో కొంచెం ఆ సీ మూమెంట్ ఉంది కాబట్టి అది మినహాయిస్తే బౌలర్స్ అందరూ కూడా చాలా చాలా ఎఫిషియెంట్గా బౌలింగ్ చేశారు. అందరూ క్యాచ్లు కూడా చక్కగా అందుకున్నారు మన ఫీల్డర్స్ కూడా. సో వెరీ వెరీ ఇంప్రెసివ్ ఇండియా. 96 ఇండియా బ్యాటింగ్ స్టార్ట్ చేసినప్పుడు విరాట్ కోహ్లీ జస్ట్ 5 balls ఫేస్ చేశాడు. అగ్రెసివ్గా ఆడే ప్రయత్నం చేశాడు, డౌన్ ది వికెట్ ఛార్జ్ చేసి, ఎందుకంటే ఆ సీ మూమెంట్ ఉంది కదా. సో బౌలర్స్ లెంత్ అండ్ లైన్ అప్సెట్ చేసే ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నంలో మార్క్ ఎడైర్ బౌలింగ్లో అతను అవుట్ అయ్యాడు. డీప్ థర్డ్ మ్యాన్లో క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. మామూలుగా అయితే ఆ టాప్ ఎడ్జ్ కొన్నిసార్లు 6 కూడా వెళ్ళి ఉండే, కానీ నేరుగా అందులో పవర్ ప్లేలో 2 ఫీల్డర్స్ మాత్రమే డీప్లో ఉంటారు కదా, అలాంటి ఫీల్డర్ డీప్ థర్డ్ మ్యాన్ ఫీల్డర్ క్యాచ్ వెళ్ళింది. విరాట్ కోహ్లీ అవుట్ అయ్యాడు. 2012 నుంచి ఏదో కామెంటరీలు చెప్తున్నారు 2012 తర్వాత పవర్ ప్లేలో విరాట్ కోహ్లీ అవుట్ అవడం ఇదే మొదటిసారి అని చెప్పి. హెస్ గాట్ ఎ వండర్ఫుల్ రికార్డ్ ఇన్ T20 వరల్డ్ కప్. బట్ విరాట్ తొందరగా అవుట్ అయినా సరే రోహిత్ అండ్ రిషబ్ పంత్ బ్యాటెడ్ వెరీ వెల్. రిషబ్ పంత్ నెంబర్ 3 ప్లేస్లో పర్ఫెక్ట్గా సెట్ అయినట్టున్నాడు. మనం ప్రాక్టీస్ మ్యాచ్లో చూసాం. ఐ డోంట్ రిమెంబర్ హిమ్ ప్లేయింగ్ ఫర్ నెంబర్ 3 ఫర్ ఇండియా, ముఖ్యంగా ఈ ఫార్మాట్లో. బట్ ఆ కొత్త స్లాట్లో చాలా పర్ఫెక్ట్గా సెటిల్ అయ్యాడు. చాలా స్లోగా ఆడాడు, మొదట్లో చాలా స్లోగా ఆడాడు. ఎందుకంటే పిచ్ అలా ఉంది, మనకి అక్కడ రన్ రేట్ ప్రెషర్ లేదు, ఏం లేదు కదా. బట్ రోహిత్ వాజ్ స్కోరింగ్ రన్స్ క్విక్లీ, సో హీ గేవ్ హిమ్ సపోర్ట్. సో అలా వాళ్ళిద్దరు కలిసి మంచి పార్ట్నర్షిప్, 54 runs 52 runs పార్ట్నర్షిప్ వాళ్ళిద్దరి మధ్య. సో దట్ సెటిల్ ద ఇష్యూ మోర్ ఆర్ లెస్. అదే దాంతో మనం విజయం ఖాయం చేసుకున్నారు. రోహిత్ అగ్రెసివ్గా అతని పుల్ షాట్స్ ఉంటాయి, ట్రేడ్ మార్క్ పుల్ షాట్స్, సో 6లు కొడుతూనే ఉన్నాడు. రిషబ్ పంత్ ఏంటంటే అతనికి సపోర్ట్ ఇచ్చాడు. బట్ 50 చేసిన తర్వాత ఇందాక చెప్పినట్టుగానే అతనికి భుజానికి తగిలింది బాల్, తగిలి అతను రిటైర్డ్ హర్ట్ అయ్యాడు. అంటే ఒక ప్రికాషనరీగా, ఎందుకంటే లాంగ్ టోర్నమెంట్ తర్వాత మ్యాచ్ తర్వాత అడిగితే ఏమని చెప్పాడంటే జస్ట్ ఒక ప్రికాషనరీగా నేను వెళ్ళాను, సోరుగా ఉంది, కొంచెం నొప్పి ఉంది అంతే తప్ప నాకేం పెద్ద ఇబ్బంది లేదు ఇంజరీ అని చెప్పాడు. సో అది పరిస్థితి. రిషబ్ పంత్ కూడా ఒంటికి, చేతికి, ఆర్మ్కి తగలడం, చేతికి తగలడం, గ్లవ్స్కి తగలడం. సో బట్ రిషబ్ పంత్ బ్యాటెడ్ బ్రిలియంట్లీ, చివరిదాకా ఉన్నాడు అతను. సూర్యకుమార్ యాదవ్ వచ్చాడు. సూర్యకుమార్ యాదవ్ ట్రై టు ప్లే బిగ్ షాట్. ఇంకా 6 runs కావాల్సి వచ్చినప్పుడు అతను 6 కొట్టే ప్రయత్నం చేశాడు, అది సరిగ్గా కనెక్ట్ కాలేదు, క్యాచ్ ఇచ్చి అవుట్ అయిపోయాడు. సో సూర్యకుమార్కి మరొకసారి డిసప్పాయింట్మెంట్. బట్ రిషబ్ పంత్ వాజ్ దేర్ టు ఫినిష్ ఆఫ్ ది మ్యాచ్. శివం దుబే వచ్చాడు కానీ అతనికి పెద్దగా స్ట్రైక్ కూడా రాలేదు. రిషబ్ పంత్ ఒక రివర్స్ స్కూప్ 6తో మ్యాచ్ కంప్లీట్ చేశాడు. చివరిలో కొన్ని బ్రిలియంట్ షాట్స్, సో బ్యూటిఫుల్ షాట్స్ అతను బ్యాట్ నుంచి చూసాం. సో రిషబ్ పంత్ కీపింగ్ కూడా చాలా బాగా చేశాడు. ఆ పిచ్ మీద కీపింగ్ చేయడం అంత ఈజీ కాదు, సడన్గా బాల్స్ టేక్ ఆఫ్ అవ్వడం. సో అలాంటి పిచ్ పైన ఈ కెప్ట్ ఆల్సో వెరీ వెల్. సో ఇండియాకి చాలా సాటిస్ఫైయింగ్ ఇది, ఎందుకంటే రోహిత్ శర్మ ఫామ్లోకి రావడం, బౌలర్స్ అందరూ మంచి బౌలింగ్ చేయడం. హార్దిక్ పాండ్యా మనం ప్రాక్టీస్ మ్యాచ్లో అతను బ్యాటింగ్ బాగా చేయడం చూసాం, ఇక్కడ బౌలింగ్ కూడా బాగా చేయడం, 3 వికెట్లు అతను రావడం, ఇదంతా కూడా ఇండియాకి చాలా కలిసి వచ్చేది. ముఖ్యంగా హర్షదీప్ ఈజ్ వెరీ గుడ్ విత్ ది న్యూ బాల్. సో లెఫ్ట్ ఆర్మ్ పేసర్స్ ఈ వరల్డ్ కప్లో చాలా కీ రోల్ ప్లే చేస్తున్నారు. సో హర్షదీప్స్ ఫామ్ మనకు చాలా బాగా అనిపించింది. బట్ ఒకటే ప్రాబ్లం ఏంటంటే ఈ పిచ్, ఈ గ్రౌండ్, ఇక్కడే మనం పాకిస్తాన్తో ఆడతాం, తర్వాత మ్యాచ్ కూడా ఇక్కడే ఆడతాం, ఇంకా 2 మ్యాచ్లు మనం ఇక్కడ ఈ గ్రౌండ్లోనే ఆడతాం. బట్ ఈజ్ ఇట్ సూటబుల్ ఫర్ ఇంటర్నేషనల్ క్రికెట్? ఆ పిచెస్, అది హెడ్లైట్ నుంచి తీసుకొచ్చారు ఆ డ్రాప్ ఇన్ పిచ్, అది మాత్రం అనుకూలంగా లేదు. ముఖ్యంగా ఏంటంటే సరే బౌన్స్ ఉంది, అదంతా అన్ఈవెన్ బౌన్స్ వల్ల, సడన్గా బౌన్స్ అవ్వడం వల్ల ఇంజరీస్ కూడా అవుతున్నాయి ప్లేయర్స్కి ఇంజరీస్ అవుతున్నాయి. అది కొంచెం కన్సర్న్గా అనిపిస్తుంది. మరి అట్లీస్ట్ పాకిస్తాన్తో ఇంకో 4 రోజుల్లో 9వ తారీఖున మ్యాచ్ ఉంది కదా, ఆ మ్యాచ్కైనా పిచ్ బాగుంటుందని చెప్పి మనం ఆశిద్దాం. ఎందుకంటే దట్ ఈస్ ది మెయిన్ మ్యాచ్, ఫైనల్ కదా, ఆ ఫైనల్కైనా ఇక్కడ పిచ్ కుదురుకుంటుంది అని ఎక్స్పెక్ట్ చేద్దాం.
ప్రస్తుతానికైతే పిచ్ విషయంలో ఆ కంప్లైంట్స్ అలాగే ఉన్నాయి. ఇండియాకి సాటిస్ఫైయింగ్ మ్యాచ్. ఈవెన్ వాళ్ళ కెప్టెన్ కూడా చెప్పాడు, ఐర్లాండ్ కెప్టెన్ కూడా టఫ్ పిచ్ అని చెప్పి. రోహిత్ శర్మ కూడా అదే అన్నాడు. సో మీరు ఎక్కువ మంది స్పిన్నర్స్ని తీసుకొచ్చినట్టున్నారు కదా అంటే, అవును కరెక్టే, కానీ అదే మాకు లేటర్ హాఫ్లో స్పిన్నర్స్ కూడా ఈ టోర్నమెంట్లో వాళ్ళు కూడా చాలా కీ రోల్ ప్లే చేస్తారని చెప్పారు. బట్ ఇండియా 4 పేసర్స్తో వెళ్ళడం చాలా కరెక్ట్ డెసిషన్ అండ్ ఈజీ విన్ అగేన్స్ట్ ఐర్లాండ్ అండ్ మంచి బౌలింగ్ ఇండియన్ టీం. ఆరంభం అదిరింది.